తప్పని పరిస్థితుల్లో అందరి తలరాతలు మార్చినా మనము మన తలరాతలు మనం మార్చుకోవడానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో తలెత్తిన సంక్షోభాన్ని కొంతమేర మేము పరిష్కరించాలని ప్రయత్నం చేసినప్పటికీ ఒంటెత్తు పోకడలు, ఎర్ర చొక్క వాళ్ళు చెప్పేది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం వర్తిల్లాలి అంటారు, కానీ భూస్వామ్య విధానం రద్దంటారు. కానీ అసలు దొంగలు వాళ్ళే నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే కార్మిక చట్టాలను అమలు చేయాలంటారు, వాళ్ళ దగ్గర పనిచేసే కార్మికులను ఎట్లా అనగదొక్కాలి, వాళ్ళకి ఎట్లా వేతనాలు ఇవ్వకుండా హింసించాలనేది వాళ్ళకు బాగా తెలుసు. అట్లాగే మనం ఎంతో పోరాడి దాదాపుగా నేను ఒక 30 నుంచి 32 సంవత్సరాలు ఉదయం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి టీవీలో నేను సుదీర్ఘకాలం పాటు పనిచేసి నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఏపీయూడబ్ల్యూజీలో ట్రెజరర్గా పనిచేశాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యుడిని, అందులో కూడా కోశాధికారి. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నుంచి మన రాష్ట్ర శాఖను ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా నేను కోశాధికారిగా ఉండడం జరిగింది. ఎన్ని డబ్బులు వచ్చినా, వాస్తవంగా అయితే కొన్ని లక్షల రూపాయలు వచ్చినాయి మనకు. వాస్తవంగా సరే మనం జర్నలిస్టుల కోసం పనిచేస్తారని చెప్పేసి నేను కూడా కొన్ని సంతకాలు పెట్టడం జరిగింది. అందులో కూడా నేను కూడా కొంత బాధ్యునికి కూడా కావచ్చు, కాలేదని నేను ఇప్పుడు తప్పించుకోవడానికి కూడా నాకేం అవకాశం లేదు. మేము కూడా చాలాసార్లు చెప్పినాం, మేము ఏ రోజు కూడా యూనియన్కి సంబంధించి మా చెవులకి వెళ్ళి రూపాయి పెట్టేదే కానీ ఎప్పుడు సమావేశం ఏడ జరిగినా సేటి గారు మీరు భోజనాలు పెట్టాలి, సేటి గారు మీరు అవి కావాలి, మీరు సరేలే. మనం ఆర్థికంగా చాలా బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఒక సంస్థను ఏర్పాటు చేసినాం. సంస్థ అభివృద్ధి కోసం వ్యవస్థ ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. మనం ఉన్నా లేకున్నా ఒక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎట్లయితే ఉందో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కూడా అలా చిరకాలం వర్ధిల్లాలి అనే ఆలోచనతోటి మేము ముందుకు పోతూ వారికి సహకరించడం జరిగింది. వారు ఏమనుకున్నారంటే, వాళ్ళు వాపు చూసి పలుపు అనుకున్నారు. ఒక్క నవ తెలంగాణ ఉంటే సంఘం మొత్తం మాది అనుకున్నాను. నేను చాలాసార్లు చాలా సమావేశాల్లో నేను చెప్పాను, నవ తెలంగాణ పత్రిక కానీ సిపిఎం పార్టీకి మనం అనుబంధము కాదు అని నేను ప్రతి సమావేశంలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. వాళ్ళు ఎందుకంటే ప్రతిసారిపై వాళ్ళ దగ్గర మనం చెంచాగిరి చేయాల్సిన అవసరం లేదు. ఇది మనం ఏర్పాటు చేసుకున్న సంస్థ, మన వ్యవస్థ మీద మన డబ్బులు ఖర్చు పెట్టి మన జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేయాల్సింది పోయి ప్రతిసారి వాళ్ళని పెంచి ఒకటే అవసరం లేదు. నేను చాలాసార్లు వ్యతిరేకించిన కూడా దీన్ని. రెండోది, సిపిఎం అనే ముద్ర ఉండడం వల్ల ఇప్పటి వరకు మన సంఘానికి మనం పోరాడి సాధించుకున్నాం. ఈ అక్రిడిటేషన్ కమిటీ కానీ, మన అటాక్స్ కమిటీలకు సంబంధించి కానీ ఎవడి దయాదాక్షిణ్యాల మీద కానీ ఎవడి లాబింగ్ తోటి రాలే. కేవలం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పోరాటం చేసి సాధించుకున్నవే. కానీ ఇప్పుడు మన సంఘం అభివృద్ధి చేయాలి, లాబింగ్ చేయాలి. రెండు చేస్తేనే మన సంఘం బలోపేతమవుతుంది, మనం బలోపేతం. మన కోసం నమ్ముకున్న జర్నలిస్టులకు మనం ఏమైనా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ దిశగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇప్పటికైనా మనం అందరం కలిసి సమిష్టి నాయకత్వం, ఎప్పుడైనా సమిష్టి నాయకత్వం అయితేనే ఏ సంఘమైనా బలోపేతం అవుతుంది. ఏకలింగం లేకుంటే మాత్రం అది అట్లే ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అక్కడ ఉండి ఇప్పుడు వీళ్ళు అయిపోయారు. నేను చూసా, ఏపీడబ్ల్యూజీకేమో విశాలాంధ్ర నాయకత్వం వహించేది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అప్పుడు దాదాపుగా మాకు అప్పుడు కోటేశ్వరరావుని ఇచ్చారు. ఇదే కోటేశ్వరరావుని మేము తని ధర్మేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఆయన వంతెడు పోకడలే. కోటేశ్వరరావు గారు కూడా సరే, ఆయన మంచి వ్యక్తి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎదుటి వ్యక్తిని అనగదొక్కాలని వాళ్ళ వ్యూహం మొత్తం ఎప్పుడు ఈ సంఘాన్ని మన గుప్పిట్లోకి తీసుకోవాలి, ఈ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెట్టుకోవాలి, వాళ్ళ పత్రికకు సంవత్సరానికి ఒకసారి చందాల రూపంలో, యాడ్స్ రూపంలో డబ్బులు తెప్పించుకోవాలి. మనం డైరీ చేస్తామంటే మాత్రం జీరో. మళ్ళీ మనం పోయి ఎవరినో వాడినో వీడినో పట్టుకొని మళ్ళీ చేసుకోవాలి. సంఘం పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే విధంగా నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం.
రాష్ట్ర విస్తృత సమావేశానికి వచ్చిన మా సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాస్. నేను రాష్ట్ర కార్యదర్శి పోస్టులో ఉన్నాను. ఇప్పటికి ఈ రోజుతోటి బహుశా అయిపోతుండొచ్చు. మా సారు రాష్ట్ర కమిటీ అనేది పూర్తిగా కాలపరిమితి తీరింది కాబట్టి కమిటీ రద్దు అవుతుంది, అడా కమిటీ పడుతుంది. ఇప్పటిదాకా మేము సార్తో పాటు మేము ట్రావెల్ చేసినాం. నేను చేసిన పొరపాటు ఏంటంటే అధ్యక్షుల వారు ఎమ్మటి ఉండడమే. ఇప్పుడు ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని వేల మంది సమక్షంలో ఎన్నుకున్నప్పుడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జిల్లా కమిటీలు వేయడం అనేది తప్పంటే వాడు మైండ్లెస్ ఫెలో అనాలా, ఏమనాలా? అవన్నీ వాట్సాప్ గ్రూపులలో అంటాడు ఏకపక్ష నిర్ణయం, జిల్లా కమిటీలు వేయడం ఏకపక్ష వీడి అమ్మ నీకు తలకాయ ఉందా రాబే? అసలు ఎవరు రాని చెప్పినవాడు? రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా కమిటీ లేకపోతే నువ్వు వేస్తావా? నీ తాత వేస్తాడా? ఆయన ఉన్నదే అందుకోసం కదా, పని చేయించడం కోసం కదా. లేదు మా సమ్మతి కావాలి, ప్రతిదానికి నీ సమ్మతి కావాలంటే ఇంక అధ్యక్ష పోస్ట్ ఎందుకు? లేదు ఆయన కాలపరిమితి తీరిపోయింది. అరే పనికి మానోడా, ఆయన కాలపరిమితి తీరిపోతే నీ పోస్ట్ ఉండదు, నా పోస్ట్ ఉండదు రా భయ్. టోటల్ కమిటీ అంతా అయిపోదు కదా. వాడు ఒక్కరి పోస్ట్ ఉంటుందంట, సోమేశ్వర్ పోస్ట్ టైం అయిపోయిందంట. ఇది ఎక్కడితో అర్థం కాదు, గమ్మత్ ఉంటుంది. వాట్సాప్లలో సుదీర్ఘ కాలం యుద్ధం. మేము బయటికి చెప్పుకోలేము, చెప్పుకుంటే పరువు పోతుంది, చెప్పకపోతేనేమో ఇంకోటి పోతుంది అన్నట్టుగా ఏదో పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. మా సారుకున్న ఓపిక ఇక అది చాలా పెద్దది కాబట్టి చాలా రోజులు వాళ్ళని భరించిండు. ఈ పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుంది. వీలైనంత వరకు సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించడానికి చాలామందివి మా దాంట్లో ఉన్న కమిటీలో ఉన్న వాళ్ళని కృషి చేసినాము. అది సెటిల్ కాలేదు. వాళ్ళకి ఒక ఆలోచన, చెడు ఆలోచన, మొదటి రోజు నుండి మీరేదో ఇల్లు కట్టుకురు, కష్టపడరు, నానా అవస్థలు పడరు, ఒక 2 ఫ్లోర్లు వేసుకున్నారు, దాంట్లో ఒక రెండు పోర్షన్లు ఎవరికో కిరాయికి ఇచ్చారు. వాడు వచ్చినప్పుడు అయ్యగారు అనుకుంటూ వచ్చాడు. అరే మంచిగా ఉండు కదా వీడు భయ్, కిరాయికి ఇచ్చారు. ఎంతరా కిరాయి అంటే 5,000 అంటే అయ్యగారు అంటుండ్రా భయ్, 4,000 ఇచ్చే అన్నాడు. ఆడు ఎందుకు వచ్చిండో ఆయన తెలవలేదు సోమేశ్వరకు. మెల్లగా చివరికి వచ్చేసరికి ఇల్లు నీదట్లయితుందా, నేను కరెంటు మీటర్ తీసుకున్నాను, నువ్వు బయటికి వెళ్ళిపో అంటాడు. ఊరిని అమ్మ ఇదెక్కడ బాధ, ఇల్లు నాదిరా అంటే అది ఎట్లయితుంది? నేను 15 సంవత్సరాలు చుట్టూలో నేను దాంట్లో కట్టింది నేను, చేసింది మేము రా భయ్, నీకెట్లయితుంది? నువ్వు చేసిన కార్యక్రమాలు ఏంది? ఏమీ లేదు. నేను హైదరాబాద్ వదిలిపెట్టి నేను రూరల్కి పోను, నువ్వు కూడా పోవద్దు. నువ్వు పోవు, నేను పోను, మరి యూనియన్ ఎటు పోవాలి? చాలా కాలం నుంచి జంజాటన జరిగింది. అవి బయటికి చెప్పుకుంటే మనది మనం పరువు పోగొట్టుకున్నట్టు ఉంటాం కాబట్టి చాలామందికి చాలా విషయాలు కూడా చెప్పకుండా వీలైనంత వరకు ఆపినాం. దాంట్లో సీక్రెట్స్ ఏం లేవు, విభేదాలు ఉన్నాయి. ఒక ఇంట్లో భార్య, భర్త, తల్లి, కొడుకు, తండ్రి, కొడుకు మధ్యన కొన్ని మనస్పర్ధలు ఉండడం అనేది ఆ గడప దాటి బయటికి పోనీయొద్దు అనేది కుటుంబ నీతి. బయట పడితే ఏమైతే పక్కింటోనికి మనం చులకనైతామనే, వేరే ఇంకేం లేదు. ఈ రకమైన ధోరణితోటే జరిగినాయి. అసలు పొరపాటు ఎక్కడ జరిగిందంటే లాస్ట్ టైం అనేది రాష్ట్ర మహాసభలు జరిగినప్పుడు ఒకే ఒక్క పేపర్ నుండి అత్యధికమైన సంఖ్యలో రాష్ట్ర కార్యవర్గంలోకి వాళ్ళని రానివ్వడము అనేది అతిపెద్ద పొరపాటు జరిగింది. దాన్ని మనము పనిష్మెంట్ మనకు జరిగింది. దయచేసి ఏ ఒక్కరినో కూడా వాడిని ఎవరిని విమర్శించొద్దు. అది అయిపోయింది. ఈ రోజుతోటి రాష్ట్ర కమిటీ రద్దు అవుతుంది, అడా కమిటీ వస్తుంది. ఆ అడా కమిటీ ఆధ్వర్యంలో, సోమయ్య సార్ ఆధ్వర్యంలో మిగతా జిల్లాలు కూడా పూర్తి చేస్తాము. మోస్ట్లీ వచ్చేసి డిసెంబర్లో అనేది రాష్ట్ర మహాసభ జరుగుతుంది, కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటుంది, దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. దీనికి సంబంధించింది రాష్ట్ర కమిటీ రద్దు అవుతుంది, కానీ ప్రాథమిక సభ్యత్వాలు రద్దు కాలేదు. కాబట్టి నేను రాష్ట్ర అధ్యక్షుల వారికి నేను సవివరంగా మనవి చేసేది ఏంటంటే, ప్రాథమిక సభ్యత్వం నుంచి బసవ పున్నయ్య గారితో పాటు ఇంకొక ముఖ్యమైన వాళ్ళు ఒక 4-5 ఉన్నారు రెబల్స్. వాళ్ళని ప్రాథమిక సభ్యత్వం నుంచి తీసి అవతల పడేయండి. పోస్టులు ఎలాగో అయిపోయినాయి. ఈరోజు మీరు అనౌన్స్ చేసేస్తారు, వాళ్ళ పోస్టులు అయిపోయినాయి. పోస్టులు వేరు, ప్రాథమిక సభ్యత్వం వేరు. వాళ్ళని ప్రైమరీ మెంబర్షిప్ నుంచి తొలగించమని చెప్పని నేను మీకు మనవి చేస్తున్నా. ఇకపోతే రాష్ట్రానికి మన దగ్గర మీకు ఒక విషయం చెప్తున్నాము, మనకు ఒక కార్యాలయం అంటూ లేదు. డిస్కషన్ వాట్సాప్లలో జరిగి అసలు ఏంది భయ అంటే, నేను 1.5 ఎకరాలు చేస్తాను, 2.5 ఎకరాలు చేస్తాను, ఇంకోటి ఉడియమ్మ నిజంగా నేను 2.5 ఎకరాలు చేస్తాడేమో, నేను ఒక 1/4 ఎకరం ఇద్దామని నేను 5,000 పంపించిన.
అన్న ఆఫీస్ తీసుకోండి అని, నా ఆఫీస్ లేదు ఆఫీస్ లేదు, అది అడే వీకింది. అయితే రాష్ట్ర అధ్యక్షుల వరకు మనవి చేయడం ఏంటంటే, రాష్ట్ర కార్యాలయం అనేది మన కార్యస్థలానికి సంబంధించిన అదే క్షేత్రము, అక్కడి నుంచే మనకు నడవాలి. కాబట్టి అదొకటి మీరు తగినన్ని చర్యలు తీసుకోవాలి. ఈ 1+4 ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడానికి ఈ సమావేశంలోనే తీర్మానం అందరి సమక్షంలో ప్రవేశపెట్టవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఒక పత్రిక కోసము మనం ఉన్నది ఒక దగ్గర, నేను ఆ జిల్లా పేరు చెప్పకూడదు కానీ 88 మంది జర్నలిస్టులు సోమయ్య సార్ మీద నమ్మకంతో, మన ఫెడరేషన్ మీద ఉన్న గౌరవంతో మీటింగ్కి వచ్చారు. వేరే ఒక పత్రికల వాళ్ళు ముగ్గురు లేరు. సార్ మాకు అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది కదా. ఇది ఎక్కడిదిరా భయ్, మీరు ఉన్నది ఎంతమంది? ముగ్గురే. అసలు మీ పేపర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ జిల్లాలో? 28 మంది ఉన్నారు. 28 మందిలో వచ్చిందంతా ముగ్గురులో ఒకరికి ప్రధాన కార్యదర్శి అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఆ రకమైన ఎంటర్టైన్ భవిష్యత్తులో జరగకుండా దయచేసి జాగ్రత్త పడాల్సిందిగా నా మనవి. ఇకపోతే జిల్లా కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లా కమిటీలకు సాధ్యమైనంత వీలైనంత తొందరలో మనం ఫుల్ఫిల్ చేసుకొని అది పూర్తి చేసుకోవాలి. మరొక వైపు నుంచి లీగల్ ఫార్మాట్స్ అనేది, లీగల్ సిస్టమ్స్ అనేది ఎక్కడ కూడా మనం డిలే చేయొద్దు. ఇప్పటి వరకు చాలా బాగా చేస్తున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల లీగల్గా ఏం జరుగుతుంది అనేది మనం చెప్పకూడదు బయటికి, అది మాత్రం నడుస్తుంది వర్క్. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది మనకే ఉంటుంది. బయట దాని మీద ఎవ్వరికి హక్కు లేదు. ఆడు కిరాయోడు, ఆయనకి నచ్చలేదు, ఇంటి ఓనర్ని బయటికి వెళ్ళగొడతాంటున్నాడు. ఉన్న 33 జిల్లాలల్లా 31 జిల్లాలు సోమయ్య సార్ ఆధ్వర్యంలో ఉన్న నాయకత్వాన్ని అంగీకరిస్తున్నవి 1-2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అవి పక్కకు పడేయండి, మనం వెళ్ళిపోతాము. ఇప్పటి వరకు మనకు కాళ్లకు బంధనాలుగా ఉన్న వాళ్ళని వాళ్ళే ఇడిపించుకొని బయటపడ్డారు. కాబట్టి ఇది మనకు క్షేమం కోసము, మన యూనియన్ క్షేమం కోసమే, మన యూనియన్ భవిష్యత్తు కోసమే వాళ్ళు మనకు కొన్ని చిలిపి చేష్టలు చేసారు. దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ అనుభవించరు. కాబట్టి వాళ్ళని మర్చిపోదాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోవాల్సిందంటే, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ అనేది సోమయ్య సార్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఇదే కంటిన్యూ అవుతుంది. దీన్ని మీ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి అడగకపోయినా మీరు చెప్పండి. దిస్ ఈజ్ ది ఇన్ఫార్మ్ టు యూ. వాళ్ళ కంపల్సరీ సమాచారం ఉండాలి. ఇంకొకటి, ఈ కొత్త జిల్లా కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ కొత్త కమిటీలు వేసిన వాళ్ళని కొంతమంది బయట వాళ్ళు ఏం చేస్తారంటే, నిన్ను అధ్యక్ష పదవికి అంతే ఉంచేస్తాము, నువ్వైతే రాయని సహి చేస్తారు. అది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరిపోయే ముందు ఆవేశం ఎక్కువ ఉంటుంది. మన ఈ మీటింగులో నేను ఒక మాట అడుగుతున్నా, ఏదన్నా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఒకే పేపర్ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా దీంట్లో? రాజకీయ పార్టీ కార్యకర్తలు ఉన్నారా మన దాంట్లో? ఎవరైనా ఒక్కరంటే ఒక్కరు లేరు. వేరే వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి ఆడ ఎవరు లేడు. డూడు బసవన్నాడ ఉండేదేం లేదు, చేసేదేం లేదు. ఎప్పుడైతే బలహీనుడైతాడో వాడెవడో ఊరు బయట గుంతలు కూర్చొని నేను లేస్తే మనిషిని కాదు అంటాడు. వాడు లేవగలిగేది లేదు, బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేయగలిగేది లేదు. వాళ్ళ పరిస్థితి అట్లే ఉంది. ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విమర్శలు చేయొద్దండి. విమర్శలు చేస్తే వాడు పెద్దగా అయితే కూడా వదిలేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఈ జిల్లా కార్యక్రమాలు అనేది పటిష్టంగా తయారు చేసుకుందాము. ఈ 30 జిల్లాల వరకు సుమారుగా మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 30 జిల్లాల్లో ఫుల్ఫిల్ చేసుకుంటాము. పూర్తి స్థాయిలో కార్యవర్గం వచ్చేస్తుంది. రాష్ట్ర కార్యవర్గం కూడా ఈసారి భిన్నంగా రాబోతుంది. పని చేసే వాళ్ళకి మాత్రమే దయచేసి టైం ఇవ్వాలి, పని చేయాలి, కొంత సాక్రిఫై చేయాలి. ఈ 3 ఉండగలిగే వాళ్ళని మాత్రమే రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటాము. ఇదైతే పక్కా. ఏ ఒక్క పేపర్ను ఎంటర్టైన్ చేయడము, ఏ ఒక్క పేపర్లో వచ్చి గంపగుత్తగా నాకు 30% ఇస్తావా 40% ఇస్తావా పోస్టులు, అట్లాంటిది ఏం లేదు. తీసి అవతల పడేయడమే చాలు. ఇంతవరకు జరిగింది చాలు. ఇప్పటికి చాలా నష్టం జరిగింది. కాబట్టి మనం ఈ రకంగా ముందుకెళ్ళిపోదాము. అన్నీ మన మంచిగా జరిగినాయి. దీంట్లో బాధపడాల్సింది ఏం లేదు. సోమయ్య సార్ నాయకత్వంలో మనం ఇంకా పూర్తిగా పటిష్టంగా బలంగా తయారవుతాము. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో విత్ ఇన్ 1 year లోపే TWJF నెంబర్ 1 ప్లేస్లోకి వస్తుంది. దానికి మీరంతా కృషి చేయండి. మా వంతు సాయం మేము చేస్తాము, మేము పాటుపడతాము. మాకు మోరల్ సపోర్ట్ అనేది మీరు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా అందరి మా బ్రదర్స్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వేదికమైన గుర్తున్నటువంటి సహచర మిత్రులు, వచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి ఫెడరేషన్ సభ్యులందరికీ పేరున నా నమస్కారములు. నా పేరు యాదగిరి, నేను మహబూబ్నగర్
నేను 10 సంవత్సరాలు ఈనాళ్ళు చేశాను, 3 సంవత్సరాలు ప్రజాశక్తి స్టాఫర్గా చేశాను. ఆ తర్వాత మహబూబ్నగర్ టైమ్స్ అని ఒక డైలీ పేపర్ కూడా నేను నడుపుతా ఉన్నాను. నాకు ఈ మధ్య బండి విజయ్ కుమార్ ఏం చెప్పినాడంటే, నిన్నో మననో ఒక వ్యక్తి, అరే వాళ్ళు విలేకరులే కాదంట, వాళ్ళు నాన్ వర్కింగ్ జర్నలిస్టులు అంట. అదే విధవా నాన్ జర్నలిస్ట్ వర్కింగ్ కాంబ్రా, మేమంతా వివిధ పత్రికల్లో పనిచేస్తూ ఈ దశకు చేరుకున్న వాళ్ళము. మేము 40 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూనియన్ నుంచి విడిపోయినప్పుడు పోరాటం చేసి నిలిపినటువంటి వ్యక్తులము. నేను మాట్లాడమని ఉదయం నుంచి నేను అడుగుతున్న సోమయ్య గారికి, సోమయ్య గారు పదవులు అలంకరించి ఇక్కడ కూర్చున్న వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. మీరు అనుభవించినది చాలు, అనుభవించారు. మా సలహాలు ఇప్పుడు అవసరం. మేము పెట్టిన సంఘంలో దూరిన వ్యక్తి ఈరోజు సంఘాన్ని చీల్చే దిశగా వెళ్ళిపోయాడు. ఫౌండర్ మెంబర్గా మీరు మరి మిగతా మా మిత్రులు అందరినీ కూడా బహిష్కరించినట్టు. అరే బాబు, కుల సంఘం కాదు ఇది. బహిష్కరణ అనేటువంటిది తెలివి ఉండాలి. తొలగింపు అనేది అర్థం వస్తుంది, కానీ బహిష్కరణ అనేది ఉండదు. ఇది కుల సంఘం కాదు. కుల సంఘం కూడా బహిష్కరించేటప్పుడు కులాలకు వ్యతిరేకంగా వాడు వ్యవహరించినప్పుడు వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుంటారు. అలాంటప్పుడు మాత్రమే ఈ పదాన్ని ఉపయోగించాల. కానీ నువ్వు పోయేటువంటి దుఃఖం ఏదైతే పెట్టుకుంటున్నావో చాలా సంతోషం. సోమయ్య గారు ఇంకా భయపడుతున్నాడు. భయపడేది ఇడిచిపెట్టు, బాధ్యతతోన నెలుగు. భయం అయిపోయింది. మేము ఫౌండర్స్గా ఆ రోజు పోరాటం చేసి నిలిపినటువంటి సంఘం ఇది. ఎవందో కాదు, ఎవందో జాగీర్ కాదు. సభ్యుడిగా ఉన్నంత వరకు ఆ సభ్యునికి మనం ఏం కావాలి, వానికి ఒక మౌలిక సదుపాయాలు ఏంది, ఒక యూనియన్గా మనం ఏం పోరాటం చేయాలి, అది సాధించి పెట్టే వరకే మీ యూనియన్ నాయకత్వానికి పనితనం అనేది నేను చెప్పదలుచుకున్నాను. మీరు రిజిస్టర్లు రాయాలి. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు కొత్తగా ఏర్పడడానికి ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరినీ జిల్లా వైజ్గా, మా జిల్లా నుంచి 3 ఉన్నాం. ఆ తర్వాత దశల వారీగా వ్యాప్తి చెందింది. ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి వాళ్ళ పేర్లు క్రమంగా రాయాలి, రిజిస్టర్లో పెట్టాలి. ఇలాంటి దుఃఖాలు ఇంకా ముందు రాకూడదు. ఇలాంటి దుఃఖాలు ఇంకోటి పెడతాడు. ఇప్పుడు ఉన్నోళ్ళ దాంట్లో కూడా ఇంకెవరన్నా పోవచ్చు. అలాంటి దుఃఖాలు పెట్టవచ్చు. సోమయ్యని తీసేస్తున్నామని, బండి విజయ్ కుమార్ని తీసేస్తున్నామని, ఇంకెవరినో తీసేస్తున్నామని. తీసివేతలకు గురి కారాదు. తనంతకు తాను సంఘం నుంచి వైదొలగాలి అంతే. ఈ సంఘంలో పనిచేయాలనుకుంటే, లేదా రెండవ దుఃఖం పెట్టుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ కానీ ఈ యొక్క ఫార్మ్ కానీ వాళ్ళకి పోవడానికి వీలు లేదు. ఇది మా అందరి సంతకాలతో మీరు తీసుకోవాలి. ఈరోజు ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఫౌండర్స్ మెంబర్గా మిస్ అయిన మీ పదవులు ఉంటాయి, పోతాయి. ఫౌండర్స్గా ఎప్పటికి ఉంటాం. నేను ఇంతవరకు ఏ పదవి చేపట్టలేదు. ఒక మిత్రుని గురించి చెప్పారు, ఏ పదవి నేను చేపట్టలేదు ఏ పదవి కూడా. నాకేమవసరం ఉంది? నా పెండ్లం పిల్ల ఇడిచిపెట్టి మీ నాయకత్వం కోసము, మీకోసము, ఈ యూనియన్ కోసం నాకు అవసరం లేదు. ఐ డోంట్ కేర్. నేను వచ్చాను, ఈ సంఘం మాది. సోమయ్య గారు 2 నిమిషాలు మాట్లాడి, ఎందుకు మాట్లాడాలి 2 నిమిషాలు? మా సంఘంలో మేము మాట్లాడే హక్కు ఉంది. సరిగ్గా ఇది మీరు ఇంకోసారి పెట్టి అందరితో మాట్లాడించండి. మా సలహా సూచనలు వాళ్ళందరూ పదవులు అనుభవించిన వాళ్ళు పొరపాట్లు ఉంటాయి, అది ఉంటాయి. సోమయ్య తర్వాత మన ఇంకో ఆయన పేరు పున్నయ్య. ఈ 2 పేర్లు కలవవు. ఈ 2 పేర్లు ఉత్తర దక్షిణ ధృవాలు ఎప్పుడు కలవవు. అయితే ఏ రకంగా వీళ్ళు ఉమ్మడిగా భార్య భర్తలు అనుకోవాలన్నా, ఉమ్మడి ఎద్దులు అనుకోవాలన్నా, ఏ రకంగా పెట్టుబడిదారులకు కొమ్ము కోసి పెట్టుబడిదారు పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు మాత్రమే సభ్యత్వం ఇచ్చే సంస్కృతి ఇది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతానికి విరుద్ధం కాదని నేను ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డిని మగ్దుం భవన్లో ప్రశ్నించిన సందర్భం కూడా మా పాలమూరు గడ్డపైన ఉంది. మమ్మల్ని అనేక సందర్భాల్లో వాళ్ళ పార్టీలు విశాలంగా ప్రజాశక్తి పేపర్లో
పార్టీలో వాళ్ళే అక్రిడేషన్ కార్డులు తీసుకుంటున్నారు. పార్టీని నడిపించుకున్న సందర్భంలో నిజమైన జర్నలిస్టులకు వాళ్ళు సభ్యత్వం వేయకుండా పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకులకు అక్రిడేషన్ ఇప్పించి కమిటీ మెంబర్లు వాళ్ళే ఉండి తీసుకున్న సందర్భంలో మేము అడ్డుకున్నాం. ఈ పార్టీ నాయకులు పొద్దున్న లేచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారు, వాళ్ళకి అక్రిడేషన్ ఎట్లు ఇస్తున్నారు మీరు అని క్వశ్చన్ చేసినాం. విశాలాంధ్ర పత్రికలో మొత్తం తీపించినాం. ఆ సందర్భంలో మగ్దుమోహన్లో మాతో చర్చలు జరిపింది.